अस्सलामुअलैकुम वेलकम टू मై ఛానల్ వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ తోటి నేను వడ చేసి చూపిస్తున్నానండి। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూద్దాం। 2 కప్పుల శనగపప్పు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి। తర్వాత ఈ క్యాబేజీని తరుగుకోవాలి సన్నగా। ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఈ నానబెట్టిన పప్పును పక్కకు తీసి ఉంచుకోవాలి ఒక బౌల్లో। మిగతా పప్పునంతా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న ఈ పిండినంతా ఈ క్యాబేజీ తరుగుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి మొత్తం। దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం నానబెట్టి పక్కకు తీసుకున్నాక శనగపప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మొత్తం। కలుపుకొని ఒకడే తీసుకొని ఆయిల్ వేసుకొని ఇలా గారెల్లాగా ఒత్తుకొని వడల్లాగా దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా అన్నీ కూడా వేసుకొని ముద్ద తీసుకొని గారెల్లాగా ఒత్తుకుంటూ దీంట్లో వేసేసుకోవాలి కడాయిలో। ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ వడలు రెడీ అయిపోయినాయండి। క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి। తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। అల్లాహ్ హాఫీజ్।